ఫ్లాట్స్ మేడం, నేను కొత్తగా జాయిన్ అయినా మేడం. ఒకటి అమ్ముతే మేడం మీ కాలు పట్టుకుని మేడం. అందగాడ సందగాడ రారా. కాక ఒక నిమిషం అన్నం తినలేదు, ఆకలి అవుతుంది. ఒక నిమిషం వస్తావు రా, కొద్దిసేపు ఉంటే పడిపోతావు. ఇందాక ఎందుకు మాట్లాడాలా అన్నావు, ఇప్పుడు మాట్లాడుతున్నావు. మాస్క్ తీయను అన్నావు, తీసినావు. వేయడానికి రెడీ. ట్రైల్ వేద్దాం ప్లీజ్. ఏం చేయాలి హాస్టల్లో? 9th క్లాస్ వరకు బట్టలు లేకుండా తిరిగా నేను. చెప్తున్నావు 9th క్లాస్ లో బట్టలు వేసుకోలేదు, 10th క్లాస్ ఇంత డైరీగా కొట్టించాడని చెప్తున్నా. ఇంకా కొద్దిసేపు అయితే కొట్టవు, డైరెక్ట్ ముద్దే పెట్టేస్తావు. ఇప్పుడు కొడతా, ఇప్పుడు కొట్టేది, ఇప్పుడు కొడతా. హార్ట్ కూడా వ్యాక్సిన్ అయినా ఇంకేమైనా వేయాలా? మేడం ఒక్క నిమిషం, ఇది మేము రియల్ ఎస్టేట్ బ్రోకర్ నుంచి వస్తున్నాం మేడం. అంటే ఇది కొంచెం దీని గురించి ఫ్లాట్స్ అమ్ముతాం మేము. బ్రోకర్ అంటే బ్రోకర్ కాదు మేడం, రియల్ ఎస్టేట్ ఫ్లాట్స్ అమ్ముతాం. కొంచెం సైడ్ రండి. ఒక్క నిమిషం, ఫ్లాట్స్ అమ్ముతాం మేడం. ఇది మొత్తం సికింద్రాబాద్ ఏరియాలో ఉన్నాయి మేడం ఫ్లాట్స్ మేడం. మా డాడీకి చాలా ఫ్లాట్స్ ఉన్నాయి, మాకెందుకు ఫ్లాట్స్? అంటే మీకు ఇది ఒక ఫ్లాట్ అమ్మితే నాకు ఒక పూట భోజనం మేడం. ఇప్పుడు జిల్లాలు కాదు, 13 జిల్లాలు ఉన్నాయి మేడం. ఇప్పుడు మొత్తం విడిపోయింది కదా. చదువుకున్నారా? మీకు తెలుసు కదా. చదువుకున్నా మేడం. ఆంధ్ర తెలంగాణ విడిపోయింది కదా, 13 జిల్లాలు ఉన్నాయి. 13 జిల్లాల్లో మాకు ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. సో ఫ్లాట్స్ మేడం, నేను కొత్తగా జాయిన్ అయినా మేడం. ఒకటి అమ్మితే మేడం మీ కాలు పట్టుకుని మేడం. నేను జాబ్ చేసేది ఏం లేదు, కాదు ఒక ఫ్లాట్ అమ్మితే నాకు పెళ్ళి అవుతుంది మేడం, అర్థం చేసుకోండి. ఒక్కటే మేడం ప్లీజ్ మేడం. చూడండి రియల్ ఎస్టేట్, డిస్కవర్ ద ట్రెజర్ విత్ ఇన్ రియల్ ఎస్టేట్ ఫ్లాట్. మాది ఖజానా. ప్లీజ్ నాకు టైం అవుతుంది. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం మాట్లాడండి మేడం. అరే ఇట్లా ఆపడారు ఎవరైనా? ఆపడట్లేదు, మా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్. రిక్వెస్ట్ ఎందుకు చేస్తావు? సరే వద్దు అన్న తర్వాత ఇలా రిక్వెస్ట్లు ఎలా పెడతావు? ఇబ్బంది పెడతారా? అదే ఇంకా ఒక్కసారి మాస్క్ తీయండి మేడం ప్లీజ్ మేడం. ప్లీజ్ మేడం, ఎంతున్నారో చూడండి. నేను పెళ్లి చేసుకునే అమ్మాయి కన్నా చాలా బాగున్నారు. పులిహోర కలుపుదామని ట్రై చేస్తున్నావా? పులిహోర ఏం లేదు, నిజంగా చెప్తున్నా. మాస్క్ తీయమన్నా, మ్యాటర్ ఏంటో చెప్పు. అందంగా ఉన్నావంట, ఏ అందగా తెలియదు, ఎప్పుడు చూడలేదా నువ్వు? నా జీవితంలో ఫస్ట్ టైం మేడం. అందగాడ సందగాడ రారా. ఎంత అందంగా ఉన్నారు తెలుసా? ఎక్కడ 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 మీ ఊరు ఎక్కడ? ఎక్కడైతే మీకెందుకు? అంటే ఫ్లాట్స్ అమ్ముదామని అక్కడ కూడా ఉంటే. ఫ్లాట్స్ ఇగో ఈ గల్లీ మొత్తం అదే. అంటే నేను హైదరాబాద్లో అమ్ముతా, నువ్వు మీ ఊర్లో అమ్ము. ఇద్దరం మనం ఎట్లా కనిపిస్తున్నా? అంటే నాకు పెళ్ళి అవుతుంది మేడం. ఫ్లాట్స్ నీకు పెళ్ళి అయిందంటే నేను అమ్మేది ఏంటి? ఒకటి కొనుక్కోండి, తక్కువకి ఇస్తా, కన్సెషన్ ఇస్తా. మేడం మేడం ఒక్క నిమిషం రండి మేడం, ఒక్క నిమిషం మాట్లాడండి. ఏమైంది? నాకు కొనడానికి డబ్బులు లేవు. నేను కొనేదానికి, నీ మ్యారేజ్ చేసుకోవడానికి అని కొనేదానికి మనీ లేదు నా దగ్గర. నేను ఒకటి అమ్మితే ఇంకా ప్రమోషన్ వస్తుంది ఫైనల్గా. ఈ నెల 25 అయినాయి, 26 మొత్తం మాకు టార్గెట్. నేను అమ్మినానంటే కొంచెం ఫైనల్ వస్తుంది, కొంచెం నాకు సాయం పడతారు మీరు. అందుకు ఎంత తెలుసా? 13 లక్షలే. మనీ లేదు, 13 లక్షలు సింపుల్ గా తీసేస్తారు, అక్కడ మనీ లేదు. ప్లీజ్ మేడం, అందంగా ఉన్నారు, మీకు బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, ఎవరో ఒకరిని అడగండి. యాడ మీ హాస్టల్ ఎందుకు ఫాలో అవుదామని. ఎందుకు అంటే పడేయాలి కదా లైన్లో. ఎందుకు పడేయాలి? అంటే అందంగా ఉన్నారు. అందంగా ఉంటే పడేస్తావా? అదే కదా పని. అవునులే, నీలాంటి వాడికి అదే పని. ఇంకా అంటే మంచోడిని జాబ్ చేస్తుంటా, సైడ్ మంచోడు ఎవడు మంచోడని చెప్పుకోడు. అంటే జాబ్ చేస్తుంటా, సైడ్ బిజినెస్ ఏంటంటే ఇది ఇట్లా. నీ సైడ్ బిజినెస్ ఎక్కడికి వెళ్ళి పెట్టుకో, నా దగ్గర ఏంటి ఇది? ప్లీజ్ అండి, మనీ లేదు. మనీ సారీ కాక ఒక నిమిషం అన్నం తినలేదు, ఆకలి అవుతుంది. ఒక నిమిషం. నాకు ఆకలి అవుతుందని వెళ్తున్నా. ఇద్దరం వెళ్దాం, రెస్టారెంట్కి వెళ్దాం ఇద్దరం. నీతో నేను ఎందుకు రావాలి? వస్తావు రా, కొద్దిసేపు ఉంటే పడిపోతావు. ఇందాక ఎందుకు మాట్లాడాలా అన్నావు, ఇప్పుడు మాట్లాడుతున్నావు. మాస్క్ తీయను అన్నావు, తీసినావు. ఫ్లాట్ కొనను అంటావు, కొంటావు. లవ్ చేయను అంటావు, చేస్తావు. ఇంకా ఫైనల్గా అదే పని. పిచ్చి పిచ్చి మాట్లాడడానికి మాత్రం చెప్పుకోగలిగింది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఎందుకు ఇట్లా నిల్చుండి పెట్టి నేను ఒక మాట చెప్పేది, నువ్వు ఏ ఊరి మీది? చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అసలు ఆ మెడ పూజా హెగ్డే లాగా ఉంది, తనకు ఉన్నట్టే ఉంది మెడ.
ఎంత బాగుంది తెలుసా? సరే కానీ వ్యాక్సిన్ వేయించుకున్నావా? లేదు. వేస్తావా? వేయడానికి రెడీ. వేయించుకుంటావా? ఏ వ్యాక్సిన్? వ్యాక్సిన్. ఏ వ్యాక్సిన్? కోవాక్సిన్ కానీ కరోనా వైరస్. డాక్టరా వేసేదానికి? అంటే వేస్తావా అని అడిగినావు కదా. పిచ్చి పిచ్చి కలిసి మాట్లాడావు అనుకో. ఏం చేస్తావు? ఏం చేస్తావు అంటే అలా కలిసి మాట్లాడుతుంటే అంటే డైరెక్ట్ కొట్టేస్తావా? కొట్టరా? ఇప్పుడు ఎందుకు అంత కోపడుతున్నావు? ఎందుకు కోప్పడరు? ఏం మాట్లాడి? నా అలాంటి కుర్రోడు యంగ్ అండ్ డైనమిక్ దొరికితే ఎత్తుకొని సంకలో పెట్టుకొని పోయి పెళ్లి చేసుకోవాలి. అంతేగాని ఏంది పంచాయతీ? చూడు నువ్వు ఎంత స్వీట్గా ఉన్నావో. సంకలో పెట్టుకుందాం అనుకున్నా అంత హైట్ ఉన్నా అట్లా పెట్టుకుంటారా? నాకు ఫ్రెండ్స్ లేరే. నీకు ఫ్రెండ్స్ లేకపోతే నేనేం చేసేది అబ్బాయి? నాకు ఫ్రెండ్స్ లేరు, నీకు ఫ్రెండ్స్ లేరు. ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నాకు బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. నీ ఇష్టం తర్వాత ట్రై చేద్దాం ప్లీజ్. ట్రై అందుకని చెప్పగలరా? కొట్టానుకో ఏంటి బే చూపు. ఎందుకు కొడుతున్నావు? ఎందుకు కట్టకూడదు? చీమలు నువ్వంటే చాలా ఇష్టంగా ఉంది వాటికి. చూసావా నువ్వంటే ఎంత ఇష్టమో వాటికి. కొంచెం బిట్రా. వాటికి కూడా నువ్వంటే ఇష్టం. నువ్వు గలీజ్ మాట్లాడుతున్నావు. ఏం గలీజ్ మాట్లాడుతున్నావు? నీతో మాట్లాడాల్సిన అవసరం. ఒక నిమిషం. లాస్ట్ సారీ. ఎందుకు అంత కోపడుతున్నావు? తెప్పిస్తున్నావు, కోపం తెప్పిస్తున్నావు. అంటే అందమైన అమ్మాయిలకి పొగరు ఎక్కువ అంట. ఎందుకు పులిహోర కలుపుతాను? పులిహోర కాదు, కలిపిన నేను పడేరా అందమైన చెప్తున్నా. అంటే పడవా? ఒక రోజు పడవా? 2 నెలలకు పడవా? 3 నెలలకు పడవా? ఏ ఎందుకు పడాలి? ఎమోషన్స్ లేవా? లేవు. అమ్మాయి కాదా? కాదు. ఏమి కాదు సరేలే. చెప్తున్నాగా కాదు. సరే నాకు ఆకలి అవుతుంది, ఇద్దరం కలిసి రెస్టారెంట్కి వెళ్దాం. నీతో వచ్చే పని నాకేం పట్టింది? ఎందుకు పోతున్నావు మరి? దామా నాకు ఎందుకు కనపడ్డా? నీకు నేను కనిపించానా? కనపడ్డావు. నేను నడుస్తుంటూ పోతుంటే నువ్వే కదా ఆపింది. ఈ దారిని ఎందుకు వెళ్తున్నావు? నా ఇష్టం. ఇదేమన్నా మీ బాబుదా నీదా? మా బాబుది కాదు కానీ ఏదో ఇద్దరిని దేవుడు కలిపాడు. కొంచెం ప్రయత్నిద్దాం అటు ఇటు. ఇప్పుడు ఏమి కొద్దిసేపు మాట్లాడా? అంత చిరాకేమి? తొందరగా వెళ్ళి ఏం చేయాలి హాస్టల్లో? నేను దారిని పోతా ఉంటే ఇక్కడ ఆపి మరి ఎవడు రా అట్లా మాట్లాడతారా చెప్పు? ఏం మాట్లాడినా? ఫ్లాట్లు అమ్ముతానా? నచ్చితే కొనుక్కో. ఎందుకు మాట్లాడి నాకు ఆకలి అవుతుంది. నేను ఒక్క నిమిషం మాట్లాడు. ఫైనల్ ఎందుకు వెళ్తాను? అంత తొందర ఏమి? కొంచెం మాట్లాడి వెళ్ళు నాతో. బాబోయ్ నాకు హెడ్ఏక్ తెప్పిస్తున్నావు. నేను ఫాలో అవ్వాలనా? ఎందుకు అవుతావు? సరే నడుచు మరి. అవి వన్ ఫాలో చీమలు నీకు సిగ్గు ఏం లేదా? ఆడపిల్ల కొడితే నడి రోడ్డుపై కొడుతుంటే నీకు సిగ్గు ఏం లేదా? నాకు చిన్నప్పటి నుంచి సిగ్గు అనేది లేదు. అందుకే ఎద్దు పడతలా పెరిగా. సరే తరలే. చిన్నప్పుడు బట్టలు వేసుకుంటారు కదా, నేను బట్టలు లేకుండా తిరిగా. ఎప్పుడు 9th క్లాస్ వరకు బట్టలు లేకుండా తిరిగా నేను. 10th క్లాస్కు మా తాత ఒక డైరో సొక్కా కొనిచ్చిండు. ఆ డైరో సొక్కా వేసుకొని 10th క్లాస్లో ఒక అమ్మాయి. నాకేంది ఇది? నీకు ఎందుకు చెప్తున్నావు? సిగ్గు లేదా అనే దానికి పెద్ద చెప్తున్నావు. 9th క్లాస్లో బట్టలు వేసుకోలేదు, 10th క్లాస్ ఇంత డైరీగా కొట్టించాలని చెప్తున్నా. అట్లా ట్రై చేస్తున్నావా? కనెక్ట్ ఏం చేస్తారు? కనెక్ట్ అయ్యి ఏం చేస్తారు? కనెక్ట్ అయ్యేదానికి నేను అవ్వాలి కదా, నేను అవ్వను కదా. ఇప్పుడు ఫస్ట్ నిలబడినన్నావు, నిలబడ్డావు, మాట్లాడినన్నావు, మాట్లాడుతున్నావు. ఇప్పుడు పోతానంటున్నా, పోతా. నిజంగా అందంగా ఉన్నావు, చాలా బాగా నచ్చావు నాకు. పెద్ద వేసినావు పులిహోర. వేసేది కాదు కానీ చెప్పు ఏమేస్తావు? నాకు ఇష్టం. ఏ వేసేది ఇష్టం? అట్లా మాట్లాడకు. ఇష్టం అంటుంటే ఏంటి ఫీలింగ్స్? ఎందుకు కొట్టించుకుంటున్నావు? ఇంకా కొద్దిసేపు అయితే కొట్టవు, డైరెక్ట్ ముద్దే పెట్టేస్తావు. ఇప్పుడు కొడతా, ఇప్పుడు కొట్టేది ఇప్పుడు కొడతా. ఉండు అట్లా కొడితే నా ఫ్యాన్స్ హర్ట్ అవుతారు, చూసేవాళ్ళు. యాడా ఫ్యాన్స్? నా ఫ్యాన్స్ ఉంటారు, చూసేవాళ్ళు హర్ట్ అవుతారు. అయితే ఈ అమ్మాయికి చాలా పొగరు. వాళ్ళు హర్ట్ అయితే నేనేం చేస్తాను? నీ పేరేం పేరు? అవును నాకు పొగరే. సరేలే, నా పేరు శ్రీకాంత్. నీ పేరు చెప్పు, క్యాజువల్ అడుగుతున్నా. సరే పెంటమ్మ. క్యాజువల్గా అడుగుతున్నా. క్యాజువల్గా చెప్తున్నా, పెంటమ్మ అని చెప్తున్నాగా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? నేను ఎక్కడికి వెళ్తే నీకు ఎందుకు? చాలా అందంగా ఉన్నావు. చిరాకు తెప్పిస్తున్నావు. ఎంత కంట్రోల్ చేసుకుంటున్నాను తెలుసా నీకు అసలు? సరే కోపడదు, ఇదంతా జస్ట్ ప్రాంక్. ఏమన్నా ప్రాంక్? నిజంగా ఆడుకుంటున్నారా నాతో? తను నువ్వు ఆడుకునేది ఏంటి? నిజంగా ప్రాంక్. ఇంకా గట్టి కొట్టేదాన్ని. సరేలే, ఇదంతా ప్రాంక్. నేను చూపిస్తా, నువ్వు ఎలా ఫీల్ అయ్యో చెప్పు. యాడుందో చెప్పు ముందా. యాడుందో చెప్పు ముందా. ఏ ఊరు మందే?
ఏ ఊరైతే నీకు ఎందుకు చెప్పు యా ఊరు మందే? ఏ ఊరైతే నీకు ఎందుకు చెప్పు. లాంగ్వేజ్ బాగుంది, థ్యాంక్స్. క్యూట్గా ఉన్నావు, బాగుంది. హార్ట్కి కూడా ఉన్నావు. ప్రాంక్ అన్నావు కదా, ప్రాంకే. మళ్ళీ ఎందుకు కోపం తెప్పిస్తున్నావు? ఇక్కడ కారు ఉందా, సైడ్ ఉందా, ఉమ్, క్యాంపా? అయితే తగ్గించు. సరే పెట్టుకోవచ్చా? పెట్టుకో. వేసాను మరి వ్యాక్సిన్. వ్యాక్సిన్ ఏమంటే వేస్తా. వ్యాక్సిన్ అవసరం లేదు, నువ్వు ఎంచుకొని యూట్యూబ్లో పెద్ద స్టార్ వ్యాక్సిన్ అయినా ఇంకేమైనా వేయాలా? నీకెందుకు అసలు గలీజ్ మాట్లాడతా. సో గైస్, ఇది ఆఫ్టర్ ద ప్రాంక్ ఇలా ఉంటుంది. వాళ్ళతో కొట్టించుకోవాలి, తిట్టారు, ఎన్నో ఉంటాయి, అవన్నీ పడాల్సి వస్తుంది. ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్ మీ.